నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. సోనియా. ఇంగ్లాండ్ విధ్వంసకర బ్యాటర్ జోస్ బట్లర్ ఇప్పుడు ఒక అసాధ్యమైన రికార్డుతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. మైదానంలో కీపింగ్ తో మెప్పించే బట్లర్ ఈసారి ఏకంగా 40 అంతస్తుల బిల్డింగ్ ఎత్తు నుంచి పడిన బంతిని పట్టుకుని గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించారు. డ్రోన్ సాయంతో జరిగిన ఈ డ్రోన్ క్యాచ్ ఛాలెంజ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అసలు ఆ క్యాచ్ విశేషాలేంటి? ప్రస్తుతం T20 వరల్డ్ కప్ లో బట్లర్ ఫామ్ ఎలా ఉంది? ఇప్పుడు స్పెషల్ స్టోరీలో చూద్దాం. జోస్ బట్లర్ క్రికెట్ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్. మైదానంలో మెరుపు వేగంతో స్పందించే బట్లర్ ఈసారి ఆకాశమే హద్దుగా తన ప్రతిభను చాటుకున్నారు. కేప్ టౌన్ వేదికగా జరిగిన ఒక ప్రత్యేకమైన ఛాలెంజ్ లో సుమారు 122 మీటర్ల ఎత్తులో, అంటే దాదాపు 40 అంతస్తుల భవనం ఎత్తులో ఎగురుతున్న డ్రోన్ నుండి ఒక క్రికెట్ బంతిని కిందకు వదిలారు. అంత ఎత్తు నుండి విపరీతమైన వేగంతో భూమిని తాకబోతున్న ఆ బంతిని అత్యంత ఏకాగ్రతతో బట్లర్ ఒడిసి పట్టుకున్నారు. అసలు గాలివాటాన్ని తట్టుకుంటూ అంత వేగంగా వస్తున్న బంతిని జారిపోకుండా పట్టడం మామూలు విషయం కాదు. ఈ అద్భుతమైన ఫీట్ ను ఇంగ్లాండ్ మాజీ దిగ్గజం కెవిన్ పీటర్సన్ తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ బట్లర్ ఏకాగ్రతను కొనియాడారు. ఇంతకుముందు ఈ రికార్డ్ ఆస్ట్రేలియాకు చెందిన తిమోతి షానన్ జబసీలన్ పేరు మీద ఉండేది. 2021లో ఆయన 119.86 మీటర్ల ఎత్తు నుంచి క్యాచ్ పట్టి రికార్డు సృష్టించగా, ఇప్పుడు బట్లర్ ఆ రికార్డును బ్రేక్ చేసి కొత్త హిస్టరీ క్రియేట్ చేశారు. ఈ వీడియో చూసి ఫ్యాన్స్ అంతా నిజంగా ఇది అసాధ్యమంటూ కామెంట్స్ చేస్తున్నారు. త్వరలోనే గిన్నిస్ అధికారులు దీనిపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇక ప్రస్తుతం ఇండియా, శ్రీలంక దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న T20 వరల్డ్ కప్ 2026లో బట్లర్ ప్రదర్శనపై కూడా చర్చ మొదలైంది. ఇంతవరకు ఇంగ్లాండ్ ఆడిన 2 మ్యాచ్లలో బట్లర్ వరుసగా 26, 21 పరుగులు చేశారు. నేపాల్తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్లో ఇంగ్లాండ్ విజయం సాధించినప్పటికీ బట్లర్ మంచి స్టార్ట్ దక్కినా వాటిని భారీ స్కోర్లుగా మార్చడంలో విఫలమవుతున్నారు. వెస్ట్ ఇండీస్తో జరిగిన కీలక మ్యాచ్లో కూడా ఇంగ్లాండ్ బ్యాటర్లు తడబడ్డారు. అయితే గ్రూప్ దశలో ఇంగ్లాండ్ తన ప్రయాణాన్ని మరింత బలోపేతం చేసుకునే అవకాశం ఉంది. తర్వాతి మ్యాచ్లను ఫిబ్రవరి 14వ తేదీన స్కాట్లాండ్తో, ఆ తర్వాత ఫిబ్రవరి 16వ తేదీన ఇటలీతో కోల్కతాలోని చారిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆడనుంది. కనీసం ఈ చిన్న జట్ల మీదైనా బట్లర్ తన విశ్వరూపం చూపిస్తాడని, గిన్నిస్ రికార్డ్ ఇచ్చిన జోష్తో మళ్లీ ఫామ్లోకి వస్తాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీలో ఇంగ్లాండ్ ముందంజ వేయాలంటే కెప్టెన్ బట్లర్ బ్యాట్ జులిపించడం ఇప్పుడు అత్యంత కీలకం.